మల్కాజ్గిరి నియోజకవర్గం నేరేడ్మెట్ వాజ్పేయి నగర్ వద్ద రోడ్డు అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది. సుమారు 75 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఈ పనులకు ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి కలిసి భూమి పూజ చేశారు. అయితే ఈ ప్రాజెక్టు తమ కృషి వల్లే సాధ్యమైందని అంటూ బీజేపీ, ఇటు బీఆర్ఎస్ వర్గాలు పోటీపడి ప్రచారం చేసుకున్నాయి. శంకుస్థాపన సభ వద్ద రెండు పార్టీల కార్యకర్తలు భారీగా తరలి రావడంతో తోపులాట జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. నాకంటే ఎక్కువ మీకు ఇక్కడ అనుభవిస్తుంది కాబట్టి ఒక డ్రైనేజ్ పని చేయడానికి, ఒక సిమెంట్ రోడ్ వేయడానికి ఎంత కష్టమైందో మీరు చూస్తున్నారు. నేను స్వయంగా పోయి ఇప్పుడు వారు చెప్తున్నారు ల్యాండ్ అక్విజిషన్ పాత బ్రిడ్జిలకు రూపాయి ఇయ్యనంటే 22 2020 నుంచి ఈ రూల్ వచ్చింది కదా, అంతకంటే ముందు వచ్చేవాడికి ఇయ్యనంటే ఇదేం ఆలోచిస్తావు సార్ అని చెప్పి నేను స్వయంగా వాళ్ళ మామగారి కాన్స్టిట్యూన్సీలో నేను స్వయంగా ఆ ల్యాండ్ అక్విజిషన్ కూడా 70 లక్షల రూపాయలు మొన్ననే జమ చేయించిన. బ్రిడ్జ్ కావాలి, 17 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. 9 ఏళ్ళు అవుతుంది ఆ బ్రిడ్జ్ వాడకం లేదు. మొన్న 70 లక్షల రూపాయలు నేనే జమ చేసి ఆ బ్రిడ్జ్ పని చేయించే ప్రయత్నం చేస్తున్నాను. నాదేముంటుంది, నాది ఇంకొక మాట చెప్పాను. ఒకనాడు తెలంగాణ ప్రభుత్వం మీకు అక్వైర్ చేసి ఇవ్వచ్చు లేదేయాలి ఇక్కడ. నేనే ఐడిపిఎల్ మీ కిందికి రాదు, కుట్బులాపురికి వస్తే కావచ్చు, ఐడిపిఎల్ కంపెనీకి సంబంధించిన భూమిలో కూడా ఒక రోడ్ వేయించిన